హలో గైస్, ఇప్పుడైతే మనమైతే అరే అరే మార్నింగ్ అయిపోయింది. అరే పానీపూరి బండి ఎవరైనా వచ్చి ఉంటారా? స్పీడ్గా వెళ్ళాలి పానీపూరి బండి దగ్గరికి. నేను స్పీడ్గా వెళ్ళిపోతున్నాను. ఓకే, మన పానీపూరి బండి పేరు వచ్చేసి లక్ష్మీ పానీపూరి షాప్. ఓకే, అరే చాలామంది ఉన్నారు. ఈరోజు మనకి బాగా డబ్బులు వస్తాయి. సార్ నీకేం కావాలి? నాకు ఒక ప్లేట్, నాకు 2 ప్లేట్స్. ఓకే సార్ ఇదే మన బండి. ఓకే తీసుకోండి. 1 ప్లేట్ వచ్చేసి 15 రూపీస్, 2 ప్లేట్స్ వచ్చేసి 30 రూపీస్. ఓకే తీసుకోండి, త్వరగా కొట్టుకోకండి. ఏమేం కొట్టుకోవట్లేదు సరేనా? సరే సార్, త్వరగా వెళ్ళండి. అరే ఎవరు వచ్చారు? అరే నిన్ను ఎక్కడో చూసినట్టుంది సార్. నేనైతే ఒకప్పుడైతే ఒక రేసర్ సార్. ఆహా సరే, ఓకే నేనైతే నీకు ఒక ఛాలెంజ్ చేస్తాను, కానీ నువ్వు ముందే చెప్పు, నువ్వు ఒక రేసర్ నుంచి ఎలా ఎందుకు అయ్యావు? సార్ నేనైతే ఒకడైతే మోసం చేశాడు సార్. సరే నేను నీకైతే ఒక ఛాలెంజ్ చేస్తాను, అందులో గెలిస్తే నీకు బోల్డ్ డబ్బులు ఇస్తాను. అవునా సార్, మీకు చాలా థ్యాంక్స్ సార్. అలాగనే ఆ ఛాలెంజ్ ఎక్కడ వస్తుంది సార్? ట్రైన్ దగ్గర ఉంటుంది ఆ ఛాలెంజ్ నీకు చూపిస్తాను. ట్రైన్ దగ్గరికి త్వరగా రా, అక్కడైతే నీకు ఒక బండి కూడా ఇస్తాను, కవాసికి నింజా H2R. ఓకే సార్. అలా అయితే ఫ్రాంక్లిన్ అలా ఆ ఛాలెంజ్కి ఒప్పుకుంటాడు. ఓకే సార్, నేనైతే బండి మూచేసి వెళ్తాను. నేనైతే మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ ఏం జరుగుతుందో. ఓకేనా? ఓకే రే త్వరగా వెళ్ళాలి ట్రైన్ దగ్గరికి. సార్ వెళ్ళిపోయి ఉంటారు. స్పీడ్గా వెళ్ళాలి. స్పీడ్. నాకైతే కాల్ కొంచెం బాగోలేదు, అందుకే స్పీడ్గా పరిగెట్టలేకపోతున్నాను. అలా అయితే ఫ్రాంక్లిన్ అయితే స్పీడ్గా వెళ్దామని ట్రై చేస్తుంటే ఒక దారుణం జరుగుతుంది. అది మీరే చూడండి. ఓకే నేనైతే చాలా స్పీడ్గా వెళ్తున్నాను. స్పీడ్గా వెళ్ళాలి. అదే నేనైతే ఎంత బైక్ రేస్ వెళ్ళానో నేను బైక్ కొంచెం మర్చిపోయాను. నేను చాలా స్పీడ్గా వెళ్ళాలి. కానీ ఫ్రాంక్లిన్ ఏమన్నాడు అదే జరుగుతుంది. జరగదు. సడన్గా ఒక కారు నాకెంత దగ్గర డాష్ ఇచ్చో. నేను హార్న్ కొడుతూ వచ్చాను కదా నిన్ను. నాది కూడా తప్పు ఉంది. సారీ అండి, మిమ్మల్ని చూసుకోకుండా కొట్టేసాను. నేను ఆతృతో స్పీడ్గా వచ్చేసాను. ఆతృతతో సారీ. ఇతనికి కొంచెం మనీ అయితే ఇస్తాను. అలా ఫ్రాంక్లిన్ అయితే తనకు కొంచెం మనీ ఇచ్చి సారీ చెప్పేసి త్వరగా అయితే వెళ్తున్నాడు. కాసేపు మనం సైలెంట్గా ఉంటాం. కొంచెం స్పీడ్గా వెళ్ళాలి సార్ దగ్గరికి. త్వరగా సార్ వెయిట్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే సార్ ఇల్లు ఇక్కడ దగ్గర రైల్వే స్టేషన్. ఇల్లు దగ్గర అయితే వాళ్ళ ఇల్లు చాలా దగ్గర ఉంటారు. చాలా స్పీడ్ అయితే వెళ్తున్నాను. ముందు మన పక్కన కాల్సి బైక్ స్టార్ట్స్. ఓకే రైల్వే స్టేషన్ అయితే ఇదే. ఓకే బ్రేక్. అరే సార్ అయితే ఇంకా రాలేదు, కాసేపు వెయిట్ చేస్తా. అరే సార్ వచ్చేసారా? సార్ ఎక్కడ సార్ అది? ఇంగో అదే నువ్వైతే ఇంకో కవాసికి నింజా H2R తీసుకొని వెళ్ళు. ఓకే సార్, నువ్వు మళ్ళీ కిందకి రావాలంటే 1 2 3 టైమ్స్ అని. అలాగే సార్ అయితే 1 2 3 అన్నారు. ఎందుకో తెలియదు ఎలా అన్నో. ఓకే స్పీడ్ అయితే వెళ్తాను. అరే మర్చిపోయి బండి అసలు పాట్ అవ్వదన్నారు సార్ నాకు ఇందాక. ఓకే బండి కావాల్సికి అంటే ఆ మాత్రం ఉండాలి కదా. స్పీడ్గా వెళ్ళాలి. అలా ఫ్రాంక్లిన్ ఆ బండి ఎచ్చుకొని స్పీడ్గా వెళ్తున్నాడు. అరే నేనైతే ఇంకా ఎంతసేపు వెయిట్ చేస్తున్నాను, టైం అవుతుంది. అరే ఈ బండి వాళ్ళది. ఓకే ఫ్రాంక్లిన్ చాలా స్పీడ్గా వెళ్తున్నాడు. మనం కాసేపు కొంచెం ఫ్రాంక్లిన్ మాట్లాడాను. నేనైతే చాలా స్పీడ్గా వెళ్తున్నాను ఫ్రెండ్స్. ఓకే అదే అలాగే బండి చీట్ కొట్టేటో కామెంట్ చేయండి. అది ఫస్ట్ కామెంట్ చేసిన వాళ్ళని నేను థింక్ చేస్తాను. ఓకే స్పీడ్ అయ్యా కొంచెం స్పీడ్గా అయిపోయింది కదా. వీటి ఏం తగలకుండా చూసుకోండి. అరే కొంచెం నాకైతే కాల్ కొంచెం
కవర్ సెకండ్. ఇదైతే మనం కొంచెం చూసుకోవాలి. అలా ఫ్రాంక్లిన్ అయితే లాస్ట్ దాకా వచ్చాడా, ఇంకా ఉందా? ఓకే, మీకైతే ఒక చీట్ కోడ్ చెప్తాను, అదే బండితో చెప్పండి. 3300 అదే బండితో చెప్పిన వాళ్ళు నేను పిన్ చేస్తాను. మొత్తం 2 పిన్నులు చేస్తాను. ఓకే ఫ్రాంక్లిన్ అయితే ఇక్కడికైతే వచ్చాడు. ఫ్యాన్ దగ్గర కొంచెం కష్టం. మా ఫ్రాంక్లిన్ అయితే ఎలాగోలా గెలిచాడు. ఇక్కడ కొంచెం నేటిది ఎంత ఫ్రాంక్లిన్, అరే బాబా ఫ్రాంక్లిన్ స్లోయల్ ఉంటే అయిపోతుంది. ఫ్రాంక్లిన్ అయితే రేసారు కదా, కానీ ఫ్రాంక్లిన్ అయితే ఎన్ని కొంచెం తెలుస్తుంది స్పీడ్గా. ఓకే అరే ఇక్కడ బండి అయితే ఉండిపోయింది. గాయస్ ఇక్కడ బండి అయితే ఉండిపోయింది. ఆగుంది, అసలు అల్లట్లేదు, ఏం చేద్దాం? అరే ఇక్కడ హెల్మెట్ ఉందా? హెల్మెట్ కూడా ఉంది ఇక్కడ, పెట్టుకోవాలా? ఇంత పెట్టుకున్నాం గాయస్, ఇంకేనా మంచిది. అరే బండి అయితే అసలు స్టార్ట్ అవ్వట్లేదు, సడన్గా ముందుకు వెళ్ళిపోయిందా? అరే సడన్గా ముందుకు వచ్చింది, అందరికీ వెళ్ళిపోయింది ఏంటి? ఏమో హెల్మెట్ పోయిందేమో, మనం వెళ్ళాలి. ఏంటి ఇక్కడ ప్లేస్ లేదు, ఏమో ఏం పర్లేదు, సార్తో అంతా సారే చూసుకుంటానన్నారు, ఏమో అదన్నారు. ఓకే నేనైతే చాలా స్పీడ్ అయితే వస్తున్నాను. స్పీడ్ ఐఎమ్ ద విన్నర్. నాకైతే చాలా సంతోషంగా ఉంది. చాలా రోజుల తర్వాత ఒక రేస్ని కంప్లీట్ చేశాను. ఓకే నేనైతే ఇప్పుడు ఇంటికి ఎలా వెళ్ళాలి? అరే పైకి ఎలా చూస్తాను? 1 2 3 1 టైం అయింది. 1 2 3 సెకండ్ 2 టైమ్స్ అయ్యే. 1 2 3 టైమ్స్ అయ్యాయి. అరే ఇంకా వెళ్ళట్లేదు ఏంటి? కాసేపు వెయిట్ చేద్దామా? ఓకే ఇంకోసారి అందాం. 1 2 3 1 2 3 1 2 3. అరే అసలు ఇంకా ఎంతసేపు అవుతుంది? ఇదే లాస్ట్ టైం అందాం. 1 2 3. అరే వచ్చేసాను. బాబా ఇన్ని బైక్సా? అరే MC1000 అరే పల్సర్ సూపర్ స్ప్లెండర్. ఇదంతా తిన్న సారీ నేను చాలా థ్యాంక్స్ అయితే చెప్పాలి. థ్యాంక్స్ సార్ మీకు. అలా ఫ్రాంక్లిన్ అయితే ఆ సార్కి అయితే థ్యాంక్స్ చెప్తూ ఉంటాడు. ఇంకా మన ఛానల్కి అయితే మీరు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. మన ఛానల్లో ఇంకా ఈ వీడియోస్ అయితే ప్రతిసారి వస్తూ ఉంటాయి, మీరైతే సపోర్ట్ చేయండి. బాయ్ గా.